Sri Chandrasekharendra Saraswati Vishwa Mahavidyalaya, deemed to be University, Kanchipuram, Tamil Nadu. Admission open. Apply online at www.kanchiuniv.ac.in. బ్రాహ్మణులు అన్ని రంగాల్లో రాణించాలని, అందుకు ప్రతిభ ఉన్నవారిని ప్రోత్సహించడమే కాకుండా వారి చదువులకు కావలసిన ఫీజులు తామే చెల్లించి జీవితంలో నిలబడేలా చేయడమే తమ లక్ష్యమని కామరాజు అన్నపూర్ణమ్మ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ప్రణీత్ గ్రూప్ చైర్మన్ ప్రణీత్ నరేంద్ర అన్నారు. ఇప్పటికే ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎందరో విద్యార్థులను ఉన్నత చదువులు చదివిస్తున్నామని, అదే సమయంలో కాంపిటేటివ్ కోర్సులకు హైదరాబాద్ నగరం వచ్చిన విద్యార్థులకు వసతి, భోజన సదుపాయాలు తామే అందిస్తున్నామన్నారు. ప్రధానంగా బ్రాహ్మణులు అన్ని రంగాల్లో దూసుకుపోవాలని, బ్రాహ్మణులకు ఉన్నది ఒక్కటే విద్య కావున ఆ రంగంలో రాణిస్తూ దేశానికి దిశానిర్దేశం చేసే స్థాయికి ఆయా రంగాల్లో ఎదగాలని ప్రణీత్ నరేంద్ర పిలుపునిచ్చారు. ఆదివారం రోజు సంగారెడ్డిలోని శ్రీకృష్ణ ఫంక్షన్ హాల్లో బ్రాహ్మణ సేవా సమాజం ఆధ్వర్యంలో సరస్వతి ప్రసాదం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా సరస్వతి ఉపాసకులు సహస్రావధాని, సంస్కృతాంధ్ర పండితులు బ్రహ్మశ్రీ మాడుగుల నాగఫణి శర్మ, ముఖ్య అతిథిగా పేద విద్యార్థుల పాలిట కల్పతరువు, సామాజిక సేవా తత్పరులు కామరాజు అన్నపూర్ణమ్మ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ప్రణీత్ నరేంద్రలతో పాటు ఆత్మీయ అతిథులుగా ప్రముఖ పారిశ్రామికవేత్త చెరువు రాంబాబు, ఈశ్వరాపురం భవానీ మాత ఆలయం ధర్మాధికారులు బ్రహ్మశ్రీ కమలంపేట రాధాకృష్ణమూర్తి శర్మలు పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లాలోని వివిధ ప్రాంతాల్లోని బ్రాహ్మణ విద్యార్థులకు సరస్వతి ప్రసాదం కింద కావలసిన పుస్తకాలు, బ్యాగులు, ఇతర సామాగ్రి కిట్లను అందించారు. కామరాజు అన్నపూర్ణమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఈ కిట్లను అందజేయడంలో సహకరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా దాదాపు 150 మంది విద్యార్థులకు ఈ కిట్లను అందించారు. బ్రహ్మశ్రీ నాగఫణి శర్మ ఆశీర్వాదాలు అందించారు. ఈ కార్యక్రమంలో సమాజం అధ్యక్షులు సురేష్ జోషి, కామరాజు అన్నపూర్ణమ్మ చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధి రాఘవులతో BSS కార్యవర్గ సభ్యులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. శతాబ్దాల నుంచి మనం సరస్వతి పుత్రులుగా పేరు బ్రాహ్మణులు, కానీ ఈ మధ్య చదువులు మాత్రం చాలా వెనకబడిపోతున్నాం. మిగతా వర్గాలతో కంపేర్ చేస్తున్నాం. సో దాన్ని ఒక పిల్లల్ని తీర్చిదిద్దే బాధ్యత 90% కాదు. సో తల్లులు కూడా పిల్లలకి ఈ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ దూరంగా పెట్టి వాళ్ళని చదువు మీద ఫోకస్ చేస్తే విద్యారంగంలో అద్భుతంగా రాణిస్తారని నేను అనుకుంటున్నాను. ఈ టెక్నాలజీని మంచిగా ఉపయోగించుకుంటే ఎంతైనా ఉపయోగపడుతుంది, కానీ మిస్యూజ్ చేస్తే అది పిల్లల లైఫ్ డ్యామేజ్ అవుతుంది. సో ఈ ఒక్క విషయాన్ని గుర్తించి అందరూ పిల్లలకి సరైన విజ్ఞానాన్ని, విద్యని అందిస్తారు. సైమాక్స్ రుచికి శుచికి మారుపేరుగా సాంప్రదాయ వంటకాలకు కావలసిన మసాలాలు, పౌడర్లతో మీ ముందుకు వచ్చింది సైమాక్స్ ఫుడ్స్. తెలంగాణ రాష్ట్రంలోని భోజన ప్రియుల నుంచి వస్తున్న ఆదరణతో రిటైల్ మరియు ఆన్లైన్ తో పాటు ఇప్పుడు అమెజాన్ లో కూడా లభిస్తున్నాయి. ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూటర్స్, రిటైల్ షాప్స్ కోసం వెంటనే 9866703250 కి కాల్ చేయండి. And I find myself wondering what did happen to the last 10. I ran away with my life, fast forward, never turn back again. It's kind of funny that the more we pass time, the more we need to set the rewind. And 19 was the year I had to leave you, but now I'm seeing all the signs. Is this really happening? I can't believe it's true. I'm just as surprised as you. Is this really happening? I can't be too sure, but one day I'll be yours again. Life lessons come one in a dozen. The other 11 give something from nothing. I sit here looking for an answer. Maybe the biggest question was in the last chapter. You gave me the soul I have today. Without you I never could have moved away. But now I see what you teach. I do believe I always should have stayed. Yeah. Is this really happening?
Life lessons come one in a dozen. The other 11 give something from nothing. Life lessons come one in a dozen. The other 11 give something from nothing. Life changes, just open the door. One thing's certain, I'll always be